రాజేంద్ర నగర్ అంటే ఐడియల్ లివింగ్కు అసలైన చిరునామా. ఈ ఏరియాలో విలా అంటే సూపర్ అంటారు. అది ఈ ఏరియాకి అతిపెద్ద ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్. అందులోనూ ప్రకృతి వరప్రసాదం అనిపించేలా ఉంటే డెఫినెట్గా అంతకన్నా కావాల్సింది ఇంకేముండదు. రాజేంద్ర నగర్ ఏరియాకే ప్రత్యేకంగా నిలిచేలా గిరిదారి సంస్థ డెవలప్ చేసిన వండర్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఒక్కసారి విజిట్ చేస్తే చాలు, ప్రాస్పరా కౌంటీ ట్రిప్లెక్స్ విలాస్ ఏ విషయంలో అయినా తగ్గేదే లేదు అన్నట్టు ఉంటాయని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. హైదరాబాద్ సిటీకి ధీటుగా జిల్లాల్లోనూ ఐకానిక్గా నిలిచే ప్రాజెక్ట్స్ను డెవలప్ చేస్తున్న సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్. హైవే ఫేసింగ్లో ఇండస్ట్రీలోనే బెస్ట్గా నిలిచే ప్రాజెక్ట్స్ను డెవలప్ చేస్తున్న గిరిదారి సంస్థ ఎంటీ రఘుపతి రెడ్డి గారితో మనం ఈరోజు ఉన్నాము. మరి ఆయన అడిగి ఆన్ గోయింగ్ అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు గిరిదారి సంస్థ నుంచి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో మన ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మరొక్కసారి మన ఆడియన్స్తో షేర్ చేసుకుంటారా? మా గిరిదారి కన్స్ట్రక్షన్ యాక్చువల్లీ కమింగ్ ఆగస్ట్ 15th వచ్చేస్తే 27 years దాటి 28 yearsలో మనం అడుగు పెడతా ఉన్నాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. కిస్మత్పూర్లో 121 villas ప్రాస్పరా కౌంటీ అనేది ఇలా హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్. అంటే మేము ఏదైతే కలగన్నామో ఆ కళ 100% నెరవేరి యాజ్ ఇట్ ఈజ్ అక్యురేట్, అంటే బ్రోచర్ మీద కూడా ఇంకా అక్యురేట్ 100% వచ్చి తీర్చిదిద్దినాం. ఆల్రెడీ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కూడా చేస్తూ ఉన్నాం. బై ప్రతి ప్రాజెక్ట్ మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్ట్ చూసినా డెఫినెట్గా క్లైమేట్తో పాటు సాయిల్ టెస్ట్ అండ్ వాటర్ టెస్ట్, దాంతోపాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్. ఎక్కడ కూడా ఏ కమ్యూనిటీ మేము చేసినా ఒక్క డ్రాప్ వాటర్ కూడా మా ఉన్న ఏదైతే ప్రాజెక్ట్ చేస్తామో హౌసింగ్ ప్రాజెక్ట్, డెఫినెట్గా అక్కడ మేము ప్లంబింగ్ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని కంఫర్టబుల్ ఎక్కడ కూడా ప్రాబ్లం కాకుండా ప్రతి ప్రాజెక్టును మేము తీర్చిదిద్దుతాం. అదేవిధంగా మా కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ. గిరిదారి కన్స్ట్రక్షన్ 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 tier సిటీస్లో కూడా మంచి కమ్యూనిటీని కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద ప్రతి కస్టమర్ కూడా లీగాలిటీ, ఎస్పెషలీ ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ డాక్యుమెంటేషన్. సార్ బిగ్గెస్ట్ ప్రాబ్లం 50 years బ్యాక్ నుంచి మేము ఆ హిస్టరీ మొత్తం కంప్లీట్గా డాక్యుమెంటేషన్ క్లియర్ చేసి బ్యాంక్ లోన్ వచ్చేటట్టు కస్టమర్కు వెరీ కంఫర్టబుల్గా ఉండేటట్టు ప్రతి ఒక్కటి, దాంతోపాటు హెచ్ఎండిఏ కానీ అండ్ జిహెచ్ఎంసి కానీ ఈ సంస్థలకు ఏదైతే సర్టిఫికేషన్స్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటాయో డెఫినెట్గా ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ అథారిటీ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ పొల్యూషన్ బోర్డు కానీ అన్ని సర్టిఫికేట్స్ వాళ్ళకి 100% మేము ఎన్ఓసీలు తీసుకొని సబ్మిషన్ చేసి క్లారిటీ అర్ధరాత్రిలో కూడా వాళ్ళకి కస్టమర్ బ్యాంకులో పెట్టుకుంటే లోన్ వచ్చేటట్టు సేల్ చేసిన వెరీ కంఫర్టబుల్గా చేసి తీర్చిదిద్ది వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. ఫ్లాట్స్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఏదున్నా లీగల్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా షేర్ చేసుకున్నారు. అండ్ ఆల్సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో 27 years కంప్లీట్ చేసుకుని 28th yearలోకి మన గిరిదారి కన్స్ట్రక్షన్ సంస్థ అడుగు పెట్టిందండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ చెప్పిన పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని సో ఆ లీగాలిటీ అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు ప్రాజెక్ట్స్ ఫర్దర్గా పర్చేస్ చేయాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.